ఎన్నికలకు ముందు అన్కండిషనల్గా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినట్లుగానే చేయాలని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. 34,000 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా ఇక 5-6 వేల కోట్ల రూపాయలు ఇచ్చి పండగలా చారిత్రాత్మక దినంలా వర్ణించడం సరికాదని ఈటెల అన్నారు. భారతదేశంలో రుణాలు ఎగవేతకు గురైన రైతులు ఎక్కడున్నారంటే తెలంగాణలో ఉన్నారనే అపకీర్తి గత ప్రభుత్వం తెచ్చిపెట్టిందని ఈటెల అసహనం వ్యక్తం చేశారు. ఏ అన్కండిషనల్గా అయితే నువ్వు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పడం అన్కండిషనల్ చేయాలి తప్ప ఈ 6 పేజీల అనేక రకాల ప్రతిబంధకాలు పెట్టి అందరినీ ఎగరగొట్టి 34,000 కోట్ల జాగాలో 5,000-6,000 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని ఒక పండుగలాగా ఏదో చారిత్రాత్మక దినంగాలాగా అవన్నీ చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చారిత్రక దినం కాదు. ఇప్పటికే రైతులు భారతదేశంలో ఎగవేతకు గురైన రైతులు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణ ఉన్నారు. మరి కారణం అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇవాళ బేస్యాలకు పోకుండా అన్కండిషనల్గా రైతాంగానికి రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా చెప్పిన ఈ మున్సిపాలిటీలో ప్రతి మున్సిపాలిటీలో కుక్కల కోసం సపరేట్గా ట్రీట్మెంట్ చేయాలి. ఏవైనా ఫుడ్ కోర్ట్ కానీ మన డాబాలు కానీ హోటళ్ళు కానీ చికెన్ దుకాణాలు కానీ మటన్ దుకాణాలు కానీ అన్ని ఇన్స్పెక్షన్ చేసి పర్ఫెక్ట్గా చేయాలి. అన్ని కూడా తీర్మానం చేస్తున్నాం. ప్రతి మున్సిపాలిటీలో ప్రతి కౌన్సిలర్ కూడా ఒక సైనికుల లెక్క వాళ్ళ బస్తీలో ఎన్ని కుక్కలు ఉన్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా బిడతతోటి వాళ్ళందరూ కూడా సైనికుల లెక్క పనిచేయాలని కూడా అందరికి చెప్పినాం. ప్రతి జాగాలో కూడా అందరికి కూడా సేఫ్ సైడ్ ప్రజల